జిల్లా షాద్నగర్లో దారుణం జరిగింది. 13 ఏళ్ల ఒక బాలికకి 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేసింది తల్లి. స్వయంగా తల్లే సంబంధాన్ని కుదిర్చింది. మరి ఆ 40 ఏళ్ల వ్యక్తి దగ్గర నుంచి ఏం తీసుకుందో ఏమో తెలియదు. కానీ పాపం ఆ పసికందుని ఒక రకంగా చెప్పాలంటే అప్పుడే ఇంకా బయట ప్రపంచంలో కనబడుతూ బయట ప్రపంచం ఏంటో అర్థం చేసుకున్నటువంటి ఆ పాపకి చాలా దారుణం. చూడండి, అక్కడ విజువల్స్లో కనిపిస్తుంది కదా, ఈయనే ఆ వ్యక్తి, 43 ఏళ్ల వ్యక్తి ఆయనే. ఆ వ్యక్తికి 13 ఏళ్ల బాలికకి పెళ్లి చేసిందంట. వికారాబాద్కు చెందినటువంటి శ్రీనివాస్తో బాలికకు పెళ్లి చేసింది తల్లి. ఆర్థిక ఇబ్బందులతో మైనర్ బాలికకు పెళ్లి చేసింది ఆ తల్లి. అయితే స్కూల్కి వెళ్ళినటువంటి ఆ బాలిక టీచర్తో ఈ విషయం చెప్పేసరికి పోలీసులకు సమాచారం ఇచ్చారు టీచర్లు. బాలిక తల్లి శ్రీనివాస్, మరోవైపుగా పురోహితుడు ఆంజనేయులు, మధ్యవర్తి పెంటయ్యని అరెస్ట్ చేశారు పోలీసులు. బాలికని సఖీ కేంద్రానికి తరలించారు. ఐసిడిఎస్ అధికారులు ప్రస్తుతానికి ఆ బాలికను అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనా 43 ఏళ్ల వ్యక్తి, మళ్ళీ మీకు ఆ వ్యక్తి ఫోటో చూపిస్తాను, ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. పీసీఆర్ ఒక్కసారి మళ్ళీ ఆ వ్యక్తి ఫోటో ప్లే చేయండి. ఆ వ్యక్తి ఫోటో చూసిన తర్వాత పబ్లిక్ని మన ఒపీనియన్ అడుగుదాం. 13 ఏళ్ల ఆ అమ్మాయికి, ఎస్ ఇది ఆ 40 ఏళ్ల శ్రీనివాస్. ఇక్కడ కనబడుతున్న 43 ఏళ్ల శ్రీనివాస్ ఈయననే. 43 ఏళ్ళు వచ్చాయంట కానీ పెళ్లి కాలేదు. కానీ 13 ఏళ్ల బాలికని పెళ్లి చేసుకున్నాడు. కరెక్ట్గా సమయానికి పెళ్ళైతే ఈయనకే అంతెత్తు కూతురు ఉండేది. కూతురు లాంటి ఒక వయసున్నటువంటి ఆ బాలికని పెళ్లి చేసుకుంది ఈ వ్యక్తే. ఒకసారి మీరు కామెంట్ చేయండి, నేను మీ కామెంట్స్ చదువుతాను. ఈ వ్యక్తి ఇప్పుడు 13 ఏళ్ల ఆ బాలికని పెళ్లి చేసుకున్నాడట. ఆ తల్లికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయట. ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆ అమ్మాయిని ప్రభుత్వ స్కూల్లో చదివించాల్సింది, ప్రభుత్వ కాలేజీలో చదివించాల్సింది, ఇంకేమైనా బాగోగులు అనారోగ్య సమస్య ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చదివించాల్సింది. నలుగురు ఒక్కసారి ఆ గ్రామంలో ఎవరైనా కనుక ఒక చేసి తలుచుకుంటే ఆ అమ్మాయికి చదువు ఇతరత్ర సమస్యలు మొత్తం తీరిపోయేవి. కానీ ఆ వ్యక్తితోనే పెళ్లి చేసేది, 43 ఉన్నటువంటి ఈ శ్రీనివాస్తోనే పెళ్లి చేసేది. పోనీ ఆయనైనా కనీసం ఇక నా వయసు అయిపోయింది, వయసు మీద పడిపోయింది, ఇక నేను చేసుకుంటే ఎంత చేసుకోకుంటే ఎంత అన్నట్టుగా వదిలేయకుండా తన కూతురు వయసున్నటువంటి వ్యక్తితో పెళ్లి చేసుకుంటారా? అందుకే కరెక్ట్గా సమయానికి పెళ్లి చేసుకోవాలి. సరైన సమయంలో పెళ్లి చేసుకోకపోతే ఈ రకంగానే జరిగింది. సరైన సమయానికి పెళ్లి చేసుకుంటే అంత సవ్యంగా, లేదంటే కూతురు వయసున్నటువంటి ఆ పిల్లల్ని పెళ్లి చేసుకుంటే అక్కడికి వస్తే జైలు ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి ఆ పోలీసులు అట్ ది సేమ్ టైం అక్కడి ప్రిన్సిపల్, ఈ ఘటనని ఐసిడిఎస్ అధికారులకు చేర్చినటువంటి ప్రిన్సిపల్ ఏం మాట్లాడారో చూద్దాం. లోకల్ జెడ్పీటీ స్కూల్లో మేడం ద్వారా తెలిసింది ఏంటంటే, స్కూల్లో చదువుతున్న అమ్మాయి మహేశ్వరి అనే అమ్మాయి 8th క్లాసు, 13 years ఉంటుంది అమ్మాయి. అమ్మాయి టీచర్తో మా అమ్మ వాళ్ళ పెళ్లి చేసినారు, 1 నెల 5 నెలలు అని చెప్తే మేడం నాకు అమ్మాయిని తీసుకుని స్టేషన్కి వస్తే అమ్మాయిని విచారిస్తే తెలిసింది ఏంటంటే, అమ్మాయి తల్లి పేరు శ్రవంతి, తండ్రి చనిపోయినాడు. ఇక్కడ నందిగామలో రెండుకుంటారు, పెంటయ్య అని అతని ఇంట్లో ఉంటారు. మా పెంటయ్యకు ఈ అమ్మాయి వాళ్ళ తల్లి శ్రవంతి గతంలో మా అమ్మాయికి పెళ్లి చేసిన సంబంధం చూడనంటే, అతను శ్రీనివాస్ గౌడ్ అనే అతను 40 years, కందవాడ విలేజ్, చివెల్ల మండలము, సంబంధం తీసుకొచ్చినది. ఏదో మాట్లాడుకొని వాళ్ళు 5వ నెల 28వ తారీఖు నాడు లింగమంతుల టెంపుల్ అని నందిగామ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ పెళ్లి చేయడం జరిగింది అమ్మాయికి. అమ్మాయి మైనర్, 13 years కనుక చట్టరీత్యా నేరము. అందుకుగాను ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్టు శ్రీనివాస్ గౌడ్ పైన, అమ్మాయి తల్లి శ్రవంతి పైన, పెంటయ్య అని ఏదైతే సంబంధం తీసుకొచ్చినాడో అతని పైన, ప్లస్ ఆంజనేయులు అనే అతను పంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పెళ్లి చేసిన విషయంలో వీళ్ళందరిపైన ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద సెక్షన్లో వీళ్ళందరిపైన కేసు చేయడం జరిగింది. వీరితో పాటు ఇంకా ఈ పెళ్లికి ఎవరైతే సహకరించిందో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లో అందరినీ తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి వాళ్ళపైన కూడా చట్టరీత్యా చర్యలు. నా పేరు కేవి సుధాకర్, జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల నందిగామలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో గత సంవత్సరం చదువుకున్నటువంటి అమ్మాయి May 28కి మ్యారేజ్ అయిందని మాకు మొన్న తెలిసింది. తెలియంగానే ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంఆర్ఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తూ తల్లిని వాళ్ళ బంధువులని పిలిపించి అట్లా ఆ విధంగా ఎందుకు చేసిండ్రు అని చెప్పేసి నిలదీసి అవన్నీ ఎవిడెన్సెస్, ఫొటోస్ అట్లాంటివన్నీ చూసి అమ్మాయి యొక్క భవిష్యత్తు దృష్ట్యా, చిన్న అమ్మాయి 13 years అమ్మాయి కాబట్టి 8th క్లాస్లో చదువుతుంది కాబట్టి సఖీ సెంటర్కు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వాళ్ళ ద్వారా పంపించడం. 43 ఏళ్ల వయసు, ఆయనలో కనీసం సగం కూడా కాదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈ శ్రీనివాస్.
పోతే పోయింది, ఇక జీవితం పోయింది, 43 ఏళ్ళు వచ్చినా ఏదో పనో పాటో చేసుకుని ఉండిపోతా అనకుండా కూతురు వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఒకసారి ఆ ఫోటో ప్లే చేయండి పీసీఆర్. నేను పబ్లిక్ని డెఫినెట్గా ఇక్కడ కామెంట్ చేయమని అడుగుతున్నాను. ఇప్పటికైనా ఈ రోజుల్లో కూడా ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయంటే సిగ్గుపడాలి, మనమంతా తలదించుకోవాలి. ఇంకా బాల్య వివాహాల 13 ఏళ్ళు, ఎంత ఆర్థిక స్తోమత బాగలేకపోయినా, ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా 13 ఏళ్ళ చిన్నారినా, ఇక్కడ మీరు నా పక్కన కనబడుతుంటే ఈ వ్యక్తే శ్రీనివాస్. ఇప్పుడు 13 ఏళ్ళ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈయనే. 43 ఏళ్ళ వయసున్నటువంటి వ్యక్తి 13 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎంత దుర్మార్గం కాకపోతే ఆలోచించండి. దీనికి తోడు తల్లి సహకరించి, తల్లికున్న ఆర్థిక ఇబ్బందితో కూతురికి పెళ్లి చేసిందట. పురోహితుడు ఆంజనేయులు కూడా ఉన్నాడట. మరి ఆ పురోహితుడికైనా కనీసం బుద్ధి లేదా? ఆయన పెళ్లి చేయమనంటే వచ్చిన తర్వాత కనీసం నేను ఇక్కడ చేస్తున్న ఒక బాల్య వివాహాన్ని గమనించలేకపోయాడా? కనీసం మా పాపను చూసి ఆయన గమనించలేకపోయాడా? ఇది బాల్య వివాహం చేస్తున్నాను, నేను చేసే తప్పు అని ఆయన కనీసం గ్రహించలేకపోయాడా? అన్ని అవగాహన ఉండి, అన్ని రకాలుగా నాలెడ్జ్ ఉండి, అన్ని రకాలుగా రేపటి రోజున ఒకరి భవిష్యత్తు బాగుండాలని చెప్పి మీ యొక్క మంత్రాలతో పెళ్లి వివాహాన్ని జరిపించేటువంటి మీరు, వివాహ వేడుకను జరిపించేటువంటి మీరు, కనీసం ఆ జ్ఞానం లేదా మీకు? అక్కడ మీరు సమాధానం చెప్పాలి డెఫినెట్గా. అట్ ది సేమ్ టైం మధ్యవర్తి ఒక పెంటయ్య కూడా ఉన్నాడంట. పెంట చేసేసాడు. ఆఖరికి వస్తే ఆ అమ్మాయి బ్రతుకుని పెంట చేసేసాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్లో ప్రిన్సిపల్కి చెప్తే ప్రిన్సిపల్ ఆ పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ అసలు విషయం బయటపడింది. సో మీరు కామెంట్ చేయండి. మళ్ళీ మీకు ఇక్కడ ఫోటో చూపిస్తున్నాను, శ్రీనివాస్ ఫోటోని. అక్కడ చిన్ను 143 అంట కామెంట్ చేశారు. వాడు మనిషేనా అని కామెంట్ చేశారు. సో మీ కామెంట్స్ నేను చదువుతాను. పీసీఆర్ ఒక్కసారి ఫోటో చూపించండి. ఇక్కడ ఈ వ్యక్తి 13 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, 13 ఏళ్ళ అమ్మాయిని తన తండ్రి వయస్కుడైనటువంటి ఒక వ్యక్తి 43 ఏళ్ళ వయసున్నటువంటి శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాడు. ఎలా చూడాలి? పోలీసులు ఏం చెప్తున్నారు? రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో బాల్య వివాహం జరిగింది. కన్న కూతురికి తండ్రి వయసున్నటువంటి 43 ఏళ్ల వ్యక్తితో మ్యారేజ్ చేశారు. ఈ విషయం అనేది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా కూతురికి 13 ఏళ్లు, ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు రావడంతో దీని నుంచి బయటెక్కడానికి తన కన్న కూతుర్నే తను ఈ విధంగా చేసిన కన్న కూతుర్ని దాదాపు తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తితో చేసిందంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు బాల్య వివాహాలతో ఎప్పటికప్పటికి అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ తన కూతుర్ని, సొంత కూతుర్నే కష్టాల్లోకి నెట్టిందంటే అక్కడ మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా తను ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్న తరుణంలోనే ఒకవైపు తన తల్లి భర్త కూడా లేకపోవడంతో ఇప్పుడే ఒకవైపు కూతురు కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూడా చిన్న వాళ్ళే, ఇద్దరు కూడా మైనర్స్. దీంతో తను ఏదైతే తను జీవించలేక దీని నుంచి బయటపడడానికి ఒకవైపు తను మ్యారేజ్ చేస్తే, డబ్బున్న మ్యారేజ్ చేస్తే ఖచ్చితంగా చిన్న కూడా డబ్బులు వస్తాయి, ఆర్థికంగా బలపడవచ్చు అనే ఆలోచనతో, కేవలం తనకు వచ్చినటువంటి ఆలోచనతో తన కూతురు జీవితాన్ని వేరే వాడి ఏదైతే తండ్రి వయసు ఉన్నటువంటి 43 ఏళ్లకు కట్టబెట్టాలని చూసింది. ఈ పెళ్లి అనేది తనకు ఇష్టం లేదు. ఏదైతే ఇప్పుడు బాలికకు ఉందో బాలికకు ఇష్టం లేదు. ఈ విషయాన్ని మొత్తం కూడా ఒకవైపు తన స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పడంతో తాను అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయడం, అనంతరం ఎంఆర్ఓ ఇటు పోలీసులను ఆశ్రయించడంతో మొత్తం కూడా ఈ ఇష్యూ అనేది వెలుగులోకి వచ్చింది. మొత్తం ప్రధానంగా కేవలం ఈ ఆర్థిక ఇబ్బందుల వల్లనే దీనికి పాల్పడినట్లు ఇప్పటికే కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికీ అమ్మాయిని మొత్తం కూడా రెస్క్యూ హోమ్ కి పంపారు. ఎందుకంటే